ఆల్రెడీ స్టార్టింగ్ లో ఒక బ్రేకింగ్ అందుతోంది ఢిల్లీ నుంచి. ఢిల్లీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఎన్నికల ఫలితాలు తాజా పరిణామాలపై ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. నేతల తీరుపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఆ బ్రేకింగ్ ని చూస్తున్నాము. సిడబ్ల్యూసీ మీటింగ్ లో కాంగ్రెస్ నేతలకు ఖర్గే క్లాస్ స్పీకర్ పరస్పర విరుద్ధ ప్రకటనలతోటి పార్టీకి నష్టం కలిగించారు అని చెప్పి ఖర్గే అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఐక్యంగా లేకపోతే ప్రత్యర్థుల్ని రాజకీయంగా ఎలా ఓడించగలవని చెప్పి ఖర్గే ప్రశ్నించినట్టు తెలుస్తోంది. జాతీయ నాయకుల ప్రాతిపదికన ఎంతకాలం ఎన్నికల్లో పోటీ చేస్తారు? కోట్లాది మంది ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ దాన్ని మీరు అందిపుచ్చుకోవట్లేదని ఖర్గే అసహనాన్ని వ్యక్తం చేశారు. మనం సద్వినియోగం చేసుకోలేకపోవడానికి కారణం ఏమిటని చెప్పి ప్రశ్నించారు. పార్టీని బలోపేతం చేయడమే ఇప్పుడు అత్యవసరం అని చెప్పి ఖర్గే అన్నారు. ఎన్నికలకు ఏడాది ముందే గ్రౌండ్లోకి దిగాలని, పాత పద్ధతులు అనుసరించడం ద్వారా విజయం సాధించలేమని, గత ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఖర్గే హితబోధ చేశారు. మీరు ఎన్పిఎస్ వాత్సల్య పథకం ద్వారా మీ పిల్లల ఫ్యూచర్ కోసం 10 కోట్ల కార్పస్ ని క్రియేట్ చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, మీటింగ్ కంటిన్యూ అవుతుందా? ఏం జరుగుతోంది? సో లోపల నుంచి ఏమైనా లీక్స్ వస్తున్నాయా? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇంకా కొనసాగుతుంది. 3:30 గంటలకు పైగా ఈ భేటీ కొనసాగుతుంది. ఇందులో రాహుల్ గాంధీ, ప్రియాంక ఒక 20 నిమిషాలు బ్రేక్ తీసుకుని బయటకు వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత కొనసాగుతుంది, అంతకుముందు కూడా కొనసాగింది. అయితే ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన ప్రసంగం ద్వారానే ఈ మీటింగ్ ఎజెండా ఏంటి అన్నది మనకు చాలా వరకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలు, వీటికి మధ్య వ్యత్యాసం చూసుకుంటే లోక్సభ ఎన్నికల ఫలితాలు చాలా సానుకూలంగా ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పార్టీ చతికిల పడిపోయింది. దీన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది అని చెబుతూనే, అలాగని పూర్తిగా నిరాశ పడాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని అంశాలను, లోపాలను, బలహీనతల్ని సరిదిద్దుకోవాలి, వాటిని కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న వాటిలో ఐక్యత లేకపోవడం, అనైక్యత అన్నది చాలా ఇబ్బందికరమైన అంశం. దాన్ని సాధించాలి. దాంతోపాటు కఠినమైన క్రమశిక్షణ ఉండాలి అంటూ కూడా ఖర్గే సూచించారు. ఎందుకంటే ఈ రెండు కాంగ్రెస్ పార్టీలో లోపించాయన్నది బహిరంగంగా కూడా అందరూ ఒప్పుకునే మాటే. అదే భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి ఒక సంస్థాగతమైన నిర్మాణంతో పాటుగా క్రమశిక్షణ, ఐక్యత అనేది అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో వాటినే ఒక రకంగా పరోక్షంగా ఉదహరించారని చెప్పుకోవచ్చు. అలాగే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ ఈ లోపాలన్నింటినీ కూడా అధిగమించుకుంటూ నాయకులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయకుండా ఒకే తాటి మీద నడిచేలాగా ఉండాలి అంటూ కూడా ఆయన సూచించారు. అదే సమయంలో స్థానిక అంశాలు, స్థానిక సమస్యల్ని ముఖ్యంగా గుర్తించాల్సి ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే నేషనల్ లెవెల్లో సృష్టించిన ఒక నెరేటివ్ ప్రకారమే రాష్ట్రాల్లో వెళ్తే సరిపడదు. స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న సమస్యల్ని కూడా పార్టీ నాయకత్వం గుర్తించి వాటి మీద పోరాటం చేయాల్సి ఉంటుంది అన్నది ఆయన ఖర్గే చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతం సమావేశం ముగిసినట్టుగా తెలుస్తుంది. నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సో 3:30 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది అయితే గనక ఇదే ఈ రీసెంట్గా జరిగిన ఎన్నికల వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు నేర్చుకుని తద్వారా రానున్న కాలంలో మరింత ఉత్సాహంతో పోరాటం చేస్తూ ముందుకెళ్ళాలి అన్నదే ఒక దిశానిర్దేశం చేసినట్లుగానే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ 3:30 గంటలుగా సాగిన సమావేశం ఇప్పుడు దాదాపుగా ముగియరా వచ్చిందని చెప్పవచ్చు. రైట్ మహాత్మా. సో చల్లటి వాతావరణంలో వేడివేడిగా సిడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నట్టుగా మనకి ఢిల్లీ నుంచి సమాచారం అందుతుంది. మరికొద్ది సేపట్లో మీటింగ్ ముగిసిన తర్వాత అవుట్కమ్ ఏంటనేది సిడబ్ల్యూసీ నుంచి ఎవరైనా స్పోక్స్ పర్సన్ వచ్చి మాట్లాడి చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. ఆ వివరాలను కూడా తర్వాత చూద్దాం.